భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం డిస్ట్రిక్ట్. అయితే దీనికి ఏం పేరు పెట్టారంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే నిన్న జనవరి 4 ఉదయం ఆదివారం 11 గంటలకి ట్రయల్ వేయడం జరిగింది ఫ్లైట్తో. ఓకే, ఎయిర్ ఇండియా ఫ్లైట్తో శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎంపీ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ కలిసిటి అప్పలనాయుడు గారు ఇందులో ట్రావెల్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే 3.8 కిలోమీటర్స్ లాంగెస్ట్ రన్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్. ఇంకొకటి ఏంటంటే దీన్ని రెయిన్ఫాల్ ఎంతవరకు తట్టుకోగలదంటే 30 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కూడా ఇది తట్టుకోగలదు. అంత చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏమున్నది ఈ ఎయిర్పోర్ట్ రావడం వలన? కనెక్షన్స్ విత్ ది ఇంటర్నేషనల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళకి మన ఎయిర్పోర్ట్కి కనెక్షన్స్ రావడం వలన వాణిజ్య వ్యాపారాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉండే భూములన్నింటినీ కూడా మనం కాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఆ భూముల ధరలు కూడా చాలా పెరుగుతాయి. ఇంకొకటి ఇక్కడ ఉద్యోగాల సంఖ్య కూడా మనకి పెరుగుతుంది. సో ఎన్ని లాభాలు ఉన్నాయి ఒక్క మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అయిపోండి మన డాక్టర్_నేచర్ లవర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.